బుజ్జిరెడ్డిపాలెం పట్టణం కాశీపాలెంలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషీశ్వర దేవస్థానంలో పద్మశాలి కమిటీ ఆధ్వర్యంలో నిర్వాహకులు పలువురికి సత్కార కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల పదవీ విరమణ పొందిన డిప్యూటీ కలెక్టర్ ఎంవి సుధాకర్ ని సన్మానించారు. 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అనంతరం చేనేత కళాకారులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా గండికోట సుధీర్ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన డిప్యూటీ కలెక్టర్ సుధాకర్ కు సత్కారం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా మంచి పేరు సంపాదించుకున్నారని కొనియాడారు. రెవెన్యూ విద్యాశాఖలో పనిచేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఆలయ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చేపూరు చలమయ్య, పోలిశెట్టి నరసయ్య, మిట్టదొట్ల సురేంద్రబాబు, మల్లికార్జున, రాధయ్య, గండికోట సుధీర్ కుమార్, డి శ్రీహరి, మల్లికార్జున రమేష్ తదితరులు పాల్గొన్నారు. భావన ఋషీశ్వర స్వామి దేవస్థానం కాశీపాలెం బుచ్చిరెడ్డిపాలెం నందు ఈరోజు ఆదివారం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో 3 మంచి కార్యక్రమాలు ఈరోజు చేసినందుకు మాకు ఆనందంగా ఉంది. మొదటిది నిష్కళంకుడు, నిగర్వి, నిరాడంబరుడు, సేవా తత్పరుడు, మార్గదర్శకుడు అయినటువంటి మలవతి వెంకట సుధాకర్, లతాగారుల యొక్క దంపతులకు ఈరోజు మా భద్రావతి భావన ఋషీశ్వర స్వామి దేవస్థానం తరఫున సన్మానం చేశాం. సారు జూలై 31వ తేదీన పదవీ విరమణ చేశారు. చాలా చక్కగా ఎక్కడ పనిచేసినా కూడా ఆయన మార్పుతో చాలామందికి ఆదర్శవంతంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లోనూ విద్యాశాఖలోనూ ఒక నూతన ఒరవడిని సృష్టించినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు మలవతి వెంకట సుధాకర్ గారు. అదేవిధంగా 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించినటువంటి పద్మశాలి విద్యార్థులకు ఈరోజు ప్రతిభా పురస్కారాలు అందజేశాం. దానికి సహకరించినటువంటి మలవతి వెంకట సుధాకర్ గారికి, దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా బ్రాండ్ అయినటువంటి చేనేతలకు ఈరోజు చేనేత వృత్తి తగ్గిపోతున్నటువంటి ఈ తరుణంలో చేనేత వృత్తిని జీవంగా నమ్ముకొని ఉండేటువంటి చేనేత కళాకారులను సన్మానించుకోవడం మా అదృష్టం. ఈరోజు 7 మంది కళాకారులను ఈరోజు సన్మానించుకొని జాతీయ చేనేత దినోత్సవం అయినటువంటి అక్టోబర్ 7వ తేదీ సన్మాన కార్యక్రమాన్ని ఈరోజు ఈ 3 కార్యక్రమాలు ఈ భావన ఋషీశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించుకొని ఒక మంచి నూతన వరవడికి శ్రీకారం చుట్టి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం.